విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ నమస్కారం. ఫ్రెండ్స్, ABCDF అనే టెక్నిక్ ద్వారా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఈరోజు క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు టాక్ అబౌట్ డైలీ రొటీన్స్, హ్యాబిట్స్ అండ్ జనరల్ ట్రూత్స్. అంటే మనం రోజు చేసే పనులను తెలియజేయటకు, మన యొక్క అలవాట్లను తెలియజేయటకు. ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మళ్ళీ చేసే పనులను తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు హ్యాబిట్స్ అంటే ఏంటి? అలవాట్లను తెలియజేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రతిరోజు డైరీ రాసే అలవాటు ఉందనుకోండి, ఐ రైట్ డైరీ ఎవ్రీడే అని చెప్పాలి, అంటే హ్యాబిట్. మీకు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది, ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఇట్లా అలవాట్లను తెలియజేయటకు మనం ఈ టెన్స్ వాడాలి. అలవాట్లు అంటేనే మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. మీకు ఎటువంటి అలవాటు ఉన్నా సరే మీ అలవాట్లను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి, మరి ఏ ఇతర టెన్స్లో అయిపోద్దు. సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి, తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. అంటే ఇట్లా హ్యాబిట్స్ని. అలాగే రొటీన్స్ని కూడా, డైలీ రొటీన్స్. అంటే ఇప్పుడు నేను ప్రతిరోజు 10 o'clock కాలేజ్కి వెళ్తాను అంటే ఐ గో టు కాలేజ్ ఎట్ 10 o'clock ఎవ్రీడే. నేను ప్రతిరోజు 9 o'clock డిన్నర్ చేస్తాను అంటాం, ఐ టేక్ డిన్నర్ ఎట్ 9 o'clock ఎవ్రీడే. ఇట్లా రొటీన్గా చేసే పనులను కూడా చెప్పవచ్చు. అలాగే జనరల్ ట్రూత్స్. అంటే ఇప్పుడు ఫిష్ లివ్స్ ఇన్ ద వాటర్ అంటాం, అంటే ఇది జనరల్ ట్రూత్కి ఎగ్జాంపుల్ అనుకోండి. నెక్స్ట్, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై అంటాం, పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. ఇట్లా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని డైలీ హ్యాబిట్స్ని కానీ, రొటీన్స్ని కానీ, జనరల్ ట్రూత్స్ని కానీ చెప్పడానికి వాడతారు. ఈ టెన్స్ యొక్క సూత్రం ఏంటంటే సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి, తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఈ టెన్స్ని ABCDF టెక్నిక్ ద్వారా నేర్చుకుంటున్నాం. ABCDF అంటే ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. సో మనం జనరల్గా ఏ టెన్స్నైనా ఏం చేస్తుంటాం, ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెసే నేర్చుకుంటాం. మనం జనరల్గా 90% స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు, టెన్స్ని చూస్తారు, నిర్వచనం చదువుతారు. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అలవాట్లను తెలియజేస్తుంది. తర్వాత ఏం చేస్తారు, సూత్రం నేర్చుకుంటారు, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. తర్వాత ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్స్ మాత్రమే నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ తీసుకున్నాం, V1 ప్లేస్లో టేక్ తీసుకున్నాం, ఎక్స్ట్రా వర్డ్స్ దగ్గర కాఫీ ఎవ్రీడే తీసుకున్నాం. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను. నెక్స్ట్, వీ సబ్జెక్ట్, వీ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే మేము ప్రతిరోజు కాఫీ తీసుకుంటాం. నెక్స్ట్, యూ అనే సబ్జెక్ట్, యూ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. దే టేక్ కాఫీ ఎవ్రీడే అంటే వారు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. నెక్స్ట్, హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే అంటే అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడు. షీ టేక్స్ కాఫీ ఎవ్రీడే అంటే ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుంది. అంటే ఇక్కడ హీ షీట్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ వచ్చింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు, అంటే హీ కానీ షీ కానీ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ కానీ చేర్చాలి. హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే. యూదే వచ్చినప్పుడేమో టేక్ వచ్చింది చూడండి, ఐ టేక్, వీ టేక్, యూ టేక్, దే టేక్. హీ షీట్ వచ్చినప్పుడు హీ టేక్స్, షీ టేక్స్. హీ బదులు మై ఫ్రెండ్ వచ్చిన మై ఫ్రెండ్ టేక్స్. షీ బదులు అనుష వచ్చిన అనుష టేక్స్. లేదా ప్రసాద్ వచ్చిన హీ బదులు ప్రసాద్ టేక్స్. సో ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ లేదా ఎస్ చేర్చాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాక్యాలను హెల్పింగ్ వర్బ్స్ తోటి కూడా చెప్పొచ్చు. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే కాకుండా ఐ డూ టేక్ కాఫీ ఎవ్రీడే అని కూడా చెప్పొచ్చు. అప్పుడు హీ షీట్ వచ్చినప్పుడు ఎస్ చేర్చాల్సిన అవసరం లేదు. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ని మనం రెండు రకాలుగా వాడచ్చు. అంటే ఒకటేమో హెల్పింగ్ వర్బ్ లేకుండా, ఐ టేక్ కాఫీ ఎవ్రీడే, వీ టేక్ కాఫీ ఎవ్రీడే, యూ టేక్ కాఫీ ఎవ్రీడే, దే టేక్ కాఫీ ఎవ్రీడే, హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే, షీ టేక్స్ కాఫీ ఎవ్రీడే. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ తోటి చూద్దాం. డూ డజ్లు వాడాలి. సబ్జెక్ట్ తర్వాత డూ లేదా డజ్. డూ ఎప్పుడు వస్తుందంటే ఐ, వీ, యూదే ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు. మరి డజ్ ఎప్పుడు వస్తుందంటే హీ షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు. రైట్, చూద్దాం. ఐ డూ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే కూడా నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను, అంటే హెల్పింగ్ వర్బ్ తోటి. వీ డూ టేక్ కాఫీ ఎవ్రీడే, మేము ప్రతిరోజు కాఫీ తీసుకుంటాం. యూ డూ టేక్ కాఫీ ఎవ్రీడే, మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. దే డూ టేక్ కాఫీ ఎవ్రీడే, వారు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. హీ డస్ టేక్ కాఫీ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడు. షీ డస్ టేక్ కాఫీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుంది. ఇక్కడ హీ షీట్ వచ్చిన వర్బ్కి ఎస్ రాలేదు, ఎందుకంటే డజ్లో ఎస్ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ని మనం రెండు రకాలుగా నేర్చుకోవచ్చు. సో మనం 90% ఏం చేస్తుంటాం, ఇంగ్లీష్లో ఏ టాపిక్ నేర్చుకున్నా ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్సే నేర్చుకుంటున్నాం. కానీ వీటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. చూడండి, నిర్వచనం నేర్చుకుంటారు, సూత్రం నేర్చుకుంటారు, ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటారు. మరి ప్రశ్నలు ఎలా అడగగలరు చెప్పండి? నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా, ఓన్లీ పాజిటివ్ నేర్చుకుంటాయి. కాబట్టి ఇది ఒక క్రియేటివ్ టెక్నిక్తో, అంటే ABCDF అనే టెక్నిక్ ద్వారా 6 రకాల వాక్యాలను నేర్చుకుంటున్నారు. మనం ఇన్ని రోజులు
90% స్టూడెంట్స్ ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నారు. అట్లా నేర్చుకోవడం వల్ల మీరు ప్రశ్నలు అడగలేరు, మీరు నో అనే ఆన్సర్ చెప్పలేరు, పాజిటివ్ క్వశ్చన్స్ అడగలేరు, నెగిటివ్ క్వశ్చన్స్ అడగలేరు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడగలేరు. చూద్దాం ఈ ABCDF టెక్నిక్ అంటే ఏంటో చూద్దాం. ఏలో ఏం నేర్చుకుంటారు మీరు ఫ్రెండ్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. యూ అనే సబ్జెక్టు తీసుకుందాం. యూ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ లేదా పాజిటివ్ సెంటెన్స్. మీకు డౌట్ రావచ్చు, ఏంటి ABCDF టెక్నిక్ ఏంటి అంటే ఏలో పాజిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటారు. పాజిటివ్లో వాక్యాలను ఎలా చెప్పాలి. సూత్రం ఏంటి మరి? ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V1 వచ్చేస్తుంది. డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ కూడా తీసుకోవచ్చు. యూ టేక్ కాఫీ ఎవ్రీడే అనేది పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు నెగిటివ్లోకి ఎట్లా చెప్పాలి? ఈ పాజిటివ్ సెంటెన్స్ని నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావు అనే వాక్యాన్ని నెగిటివ్లో ఎలా చెప్పాలో చూద్దాం. నెగిటివ్ స్టేట్మెంట్ యూ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే అని చెప్పాలి. మరి ఇక్కడ ఏమొచ్చింది? సబ్జెక్ట్ తర్వాత డూ లేదా డస్ వాడాలి. ఐయుదే వచ్చినప్పుడు డూ ప్లస్ నాట్, హీ షీట్ వచ్చినప్పుడు డస్ ప్లస్ నాట్. ఇక్కడ యూ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి డూ ప్లస్ నాట్ తీసుకుంటే డోంట్ అవుతుంది. యూ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకో. సో ఈ ABCDFలని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. పార్ట్ 1 A and B, పార్ట్ 2 C and D, పార్ట్ 3 E and F. పార్ట్ 1లో ఏముందో చూద్దాం. పార్ట్ 1లో పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. పార్ట్ 2లో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. పార్ట్ Cలో డబ్ల్యూహెచ్ పాజిటివ్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ముందుగా మనం పార్ట్ ఏ చూద్దాం. పార్ట్ ఏలో ఏంటి? పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్. మీరు కాఫీ తీసుకుంటారంటే యూ టేక్ కాఫీ ఎవ్రీడే, మీరు తీసుకోరంటే యూ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. మీలో కొందరికి డౌట్ రావచ్చు, ఎందుకు నేర్చుకోవాలి పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎందుకు నేర్చుకోవాలి? ఓన్లీ పాజిటివ్ నేర్చుకుంటే సరిపోదా అని. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఎవరైతే ఇప్పుడు ఈ క్లాస్ వింటున్నారో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఒకరోజు మా ఇంటికి వచ్చారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమండి కాఫీ తీసుకుంటారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కాఫీ తీసుకుంటారా అని నేను అడుగుతున్నాను. డూ యూ టేక్ కాఫీ అని. మీరు నాకు ఆన్సర్ చెప్పాలి కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనేమో ఎస్ చెప్పాలి, ఇంట్రెస్ట్ లేకపోతేనేమో నో చెప్పాలి. మీరు ఎస్ చెప్పాలనుకుంటే పాజిటివ్ స్టేట్మెంట్స్, మీరు నో చెప్పాలనుకుంటే నెగిటివ్ స్టేట్మెంట్స్. అడుగుతున్నాను, మీరు కాఫీ తీసుకుంటారా? డూ యూ టేక్ కాఫీ అంటున్నా. అవును నేను కాఫీ తీసుకుంటాను అని నాకు చెప్పాలి. ఎస్ ఐ టేక్ కాఫీ అని చెప్పాలి. ఇలా ఎస్ ఎదుటి వాళ్ళ ప్రశ్నలకు ఎస్ చెప్పేటందుకు మీకు ఏ కావాలి, నో చెప్పేటందుకు మీకు బి కావాలి. మీకు టీ అలవాటు లేదు, కాఫీ తీసుకుంటారా అన్న కాబట్టి ఎస్ ఐ టేక్ కాఫీ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీ అలవాటు లేదు, నేనేం అడుగుతున్నాను, ఏమండి మీరు టీ తీసుకుంటారా అని అంటున్నా. లేదు నేను టీ తీసుకోను అంటున్నారు. నో ఐ డోంట్ టేక్ టీ. మరి నో చెప్పాలంటే ఇది కావాలి కదా. నో ఎందుకు చెప్పాలి? నేను అన్నిటికీ ఎస్ఏ చెప్తే సరిపోదా అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాన్ వెజ్ అలవాటు లేదు, మీరు ఒకరోజు మా ఇంటికి వచ్చారు ఫంక్షన్కి, మీకు నాన్ వెజే అలవాటు లేదు. సో నేను అన్నం వడ్డించిన తర్వాత ఇదిగో ఫిష్ తీసుకోండి లేదా మటన్ తీసుకోండి అని అంటున్నారు. తీసుకుంటారా? ఫిష్ తీసుకుంటారా అని అడుగుతున్నా. నాన్ వెజ్ తీసుకుంటారా అని అడుగుతున్నా. మీకు ఇంట్రెస్ట్ లేదు కదా, అలవాటు లేదు కదా. మరి నో ఐ డోంట్ టేక్ అనాలి కదా. మరి నెగిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకోకపోతే ఎదుటి వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు నో ఎలా చెప్పగలరు? మీరేమంటున్నారు? ఓన్లీ ఎస్ నేర్చుకొని నేను ఇంగ్లీష్ మాట్లాడేసా అని అంటున్నారు. మరి నో చెప్పడం కూడా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాలలో నో చెప్పాల్సి వస్తుంది, లేకపోతే నేను నాన్ వెజ్ వడ్డించాల్సి వస్తుంది మీరు నో చెప్పకపోతే. నో ఐ డోంట్ టేక్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నాను, మీకు సినిమాలు చూసే అలవాటు ఉందా అని అంటున్నాను. సినిమాలు ఎవరైనా చూస్తారు కదా, సంవత్సరానికి ఒకసారైనా కనీసం. నేను అడుగుతున్నాను, మీరు సినిమాలు చూస్తారా? అవును చూస్తాను అని చెప్పాలి, ఎస్ చెప్పాలి. ఎస్ ఐ వాచ్ మూవీస్. ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను, మీరు స్మోకింగ్ చేస్తారా అని అడుగుతాను. ఒకవేళ అలవాటు లేదనుకోండి నో చెప్పాలి కదా. మరి మీరు నో నేర్చుకోకపోతే మళ్ళీ ఎస్ ఐ స్మోక్ అనాల్సి వస్తుంది. సరే సిగరెట్ తీసుకొని అనాల్సి వస్తుంది నేను కదా. మరి నో కూడా చెప్పాలి కదా. కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా నేర్చుకోవాలి మీరు ప్రతి టాపిక్. నో ఐ డోంట్ స్మోక్. అది ఇప్పుడు అర్థమైంది కదండి, పాజిటివ్ నెగిటివ్. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2లో సి అండ్ డి. ఇక్కడ ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు. అంటే నేనే మీ ఇంటికి వచ్చాను, మీరు నన్ను అడగాలి, మీరు కాఫీ తీసుకుంటారా అని మీరు నన్ను అడగాలి. ఎలా అడుగుతారు చెప్పండి? అంటే ప్రశ్నలు నేర్చుకుంటేనే కదా మీరు అడిగేది. అందుకోసం సీలు ఏముంటాయంటే పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, డీలోనేమో నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నన్ను అడగాలి, మీరు కాఫీ తీసుకుంటారా అంటే డూ యూ టేక్ కాఫీ అనాలి. మీ వాక్యం ఎట్లా స్టార్ట్ అయింది? డూ తోటి స్టార్ట్ అయింది. మీ వాక్యము డూ చేత స్టార్ట్ అయింది. డూ అనేది ఏంటి? ఇక్కడ హెల్పింగ్ వర్బ్. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ప్రశ్నలు డూ లేదా డస్ తోటి స్టార్ట్ అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క అలవాట్లను మీరు అడగాలనుకుంటారు. మీరు కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా, జ్యూస్ తీసుకుంటారా, డిన్నర్ చేస్తారా, ఇట్లా ఏదైనా ఒకటి అడగాలనుకుంటారు. వాళ్ళ యొక్క అలవాట్ల గురించి అడగాలనుకుంటారు.
ప్రశ్నలు అడగాలంటే డూ డస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో 1,000 ప్రశ్నలు అడిగినా సరే అంటే ఎస్ నో క్వశ్చన్స్ డూ లేదా డస్ తోటి స్టార్ట్ చేయండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటేనే డూ డస్. మీరు ప్రశ్న అడగాలనుకుంటే డూ లేదా డస్. ఇప్పుడు యూ అనే సబ్జెక్ట్ అనుకోండి. ఇప్పుడు నన్ను అడగాలి, మీరు కాఫీ తీసుకుంటారా అంటే డూ యూ టేక్ కాఫీ అని అనాలి. నేను మీ ఇంట్లో వచ్చి కూర్చున్నాను, అడుగుతున్నారు మీరు కాఫీ తీసుకుంటారా అండి, డూ యూ టేక్ కాఫీ. నేనేమంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగకుండా తెచ్చిపెట్టారు, టీపై మీద మీరు కాఫీ తెచ్చారు పెట్టారు, నేను ఇట్లా పక్కకు పెట్టేశాను. ఏంటి కాఫీసే తీసుకోవట్లేదు, మీరు కాఫీ తీసుకోరా, అది మన కల్లా పక్కకు పెట్టడానికి, కాఫీసే కూడా తీసుకోరా, మీకు కాఫీ అలవాట్లేదా, డోంట్ యూ టేక్ కాఫీ అనాలి కదా. మరి నెగిటివ్ క్వశ్చన్స్. సో నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. మీరు అనుకోవచ్చు ఓన్లీ పాజిటివ్ క్వశ్చన్స్ సరిపోవా అని. సార్ మీరు పాజిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఎంతసేపు మీరు వస్తారా, వెళ్తారా, తింటారా, తీసుకుంటారా, ఆడతారా, పాడతారా, ఓన్లీ పాజిటివ్ క్వశ్చన్సే అడుగుతారు. మరి నెగిటివ్ నేర్చుకోకపోతే ఏంటి, మీరు నాన్ వెజ్ తీసుకోరు. అప్పుడప్పుడు మనం సరదాగా అంటుంటాం కదా, ఫ్రెండ్ని ఏమంటారు, సినిమాకి వెళ్దాం రారంటే లేదు నేను రాను అంటారు. ఎందుకు, నువ్వు సినిమాలు చూడవా అంటారు. అంటే ఇట్లా నెగిటివ్ క్వశ్చన్స్ కావాలి కదా. డోంట్ యూ వాచ్ మూవీస్, అట్లా. కాఫీస్ ఉంటే ఎవరైనా తీసుకోరు, తీసుకోరు మీరు కాఫీ, డోంట్ యూ టేక్. మీ ఇంట్లో ఒకరోజు ఫంక్షన్ ఉంది, నేను వచ్చాను, మీరు ఫిష్ వడ్డిస్తున్నారు, ఓ ఐఎమ్ సారీ అంటున్నా, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నాన్ వెజ్ తీసుకోవా అంటారు మీరు నన్ను. డోంట్ యూ టేక్ నాన్ వెజ్, ఏదో 4 అక్షరాలు ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా, ఫిష్ తినవా నువ్వు నాన్ వెజ్ తీసుకోవా అని నన్ను ఇట్లా అడగాలి కదా నెగిటివ్ క్వశ్చన్స్. అప్పుడు డోంట్ యూ టేక్ నాన్ వెజ్ అనాలి. మీరు ఇది నేర్చుకోకపోతే ఎట్లా అడుగుతారు చెప్పండి. సో ఆ 2 ఇంపార్టెంట్ అని మీరే ఒప్పుకున్నారు. ఎదుటి వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు ఎస్ చెప్పాలంటే ఏ కావాలి, నో చెప్పాలంటే బి కావాలి. మరి సిడీలు ఎప్పుడు కావాలంటే మీరు వేరే వాళ్ళని పాజిటివ్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు సి కావాలి, నెగిటివ్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు డి కావాలి. ఇప్పుడు నన్ను అడగండి, మీరు సినిమాలు చూస్తారండి అని నన్ను అడగండి, మీరు సినిమాలు చూస్తారా, మీరు అంటే యూ కాబట్టి డూ యూ వాచ్ మూవీస్. నేనేమంటున్నా, సినిమాలా అంటున్నా, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా, సినిమాలు చూడవా, అది మన పెద్ద నేరమా ఘోరమా అంటున్నారు. నేరం కాదు ఘోరం కాదు కానీ నేను సినిమాలు చూడను అంటున్నా. అవునా, మీరు సినిమాలు చూడరా అంటే కళ్ళు కనిపించవేమో, మీరు సినిమాలు చూడరా, డోంట్ యూ వాచ్ మూవీస్. ఇప్పుడు చూసారా, మరి ఇది నేర్చుకోకపోతే ఎట్లా అడుగుతారు. కాబట్టి ప్రతి టెన్స్లో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిందే, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 3లో ఈ అండ్ ఎఫ్లు ఉన్నాయి. ఇక్కడ ఏముంటాయో చూద్దాం. అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనమాట. పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. అక్కడ ఏం అడగాలనుకుంటున్నారంటే, నేను ఒకరోజు వచ్చి మీ ఇంట్లో కూర్చున్నా, మీరు కాఫీ ఇచ్చారు, నాకు కనీసం నా ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇంకా అంతా మీ ఇష్టమేనంటే, ఇంకా గెస్ట్ వచ్చి కూర్చున్నాడని కాఫీ అంటే కాఫీ, కళ్ళు అంటే కళ్ళు, ఏదంటే ఇయ్యడమేనా, ఎదుటి వాళ్ళ ఒపీనియన్ ఏం అడగరా. ఒకరోజు మీరే మా ఇంటికి వచ్చారు, కాఫీ బదులు నేను కళ్ళు పెట్టిన, తాగుతారా నా నెత్తి మీద వస్తారు. కనీసం మీ ఒపీనియన్ అడగాలి కదా, కాఫీ తాగుతారా కళ్ళు తాగుతారా అని. నేను అడగకుండా ఇచ్చేస్తే మీరు ఫీల్ అవుతారు కదా. అంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా ఆఫర్ చేసేటప్పుడు అడగాలి. నేనే వచ్చి కూర్చున్నా, మీరు నన్ను అడగాలి, మీరు ఏం తీసుకుంటారండి అని అడగకుండా మీరు కాఫీ పెట్టారు, నేను పక్కకి పెట్టేసిన. మీరు అప్పుడు ఏమంటారు, ఎందుకు కాఫీ పక్కకి పెట్టేసినావు, మరి ఏం తీసుకుంటావు అని నన్ను అడగాలి కదా. వాట్ డూ యూ టేక్, ఏం తీసుకుంటావు, వాట్ డూ యూ టేక్ అంటే పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. నేనేమన్నా ఐ టేక్ టీ అన్నా, ఐ టేక్ టీ. మీరేమన్నా కాఫీ ఇచ్చారు, కాఫీ ఎందుకు తీసుకోమంటున్నారు, నా ఇష్టం అని నేను అంటున్నా, వై డోంట్ యూ టేక్ కాఫీ. చూసారా, ఎందుకు తీసుకో అంటే నెగిటివ్ క్వశ్చన్స్. ఇక్కడ ఏం తీసుకుంటావు, ఏం తీసుకో. మీరేమంటున్నారు, కాఫీ ఎందుకు తీసుకుంటావు, వై డూ యూ టేక్ కాఫీ. టీ ఎందుకు తీసుకో, వై డోంట్ యూ టేక్ టీ. ఇట్లా డబ్ల్యూహెచ్లో కూడా పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అయితే మీరేమంటున్నారు అంటే, ఏంటి సార్ మీరేమో టీచింగ్ చేస్తూనే ఉన్నారు, నీ పక్కన ఒక 6 విద్యార్థులు విగ్రహాలలాగా కూర్చున్నారు, పూజకు కూర్చున్నట్లు, అసలు వాళ్ళ డ్యూటీ ఏంటి ఈ ప్రోగ్రాంలో అని మీకు ఒక డౌట్. ఇప్పుడు ఆయుధాలు వాళ్ళ చేతికి ఇచ్చేస్తున్నా, వాళ్ళు వచ్చేస్తున్నారు. చూడండి, మీకు ఇంగ్లీష్ నేర్పడానికి దాదాపు ఇక్కడ 7 మంది ఉన్నాం. ఇంగ్లీష్ అనే పదంలో కూడా 7 అక్షరాలు ఉన్నాయి, ENGLISH. మేము కూడా 7 ఉన్నాం. ఇదిగో నాకు లెఫ్ట్ 3, రైట్ 3, నేను నాతో పాటు 7 ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తుండే ప్రతి క్లాస్లో మొదటి 15 నిమిషాలేమో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏ టాపిక్ తీసుకున్నా, ఈరోజు ఏం తీసుకున్నాను, సింపుల్ ప్రజెంట్ టెన్స్ తీసుకున్నాం. మొదటి 15 నిమిషాలు ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చివరి 15 నిమిషాలు ఏంటంటే ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ప్రాక్టీస్ అప్పుడు వీళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు చూద్దాం, యూ అనే సబ్జెక్టు చూద్దాం, వీళ్ళు ఎలా చెప్తారో చూద్దాం. అంటే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ABCDF అనే టెక్నిక్ ద్వారా ఎట్లా మాట్లాడాలో చూడండి. నేను ఇప్పుడు వీళ్ళకి తెలుగులో వాక్యాలు ఇస్తాను, వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు.
బాబు, ఆర్ యూ రెడీ? Yes, sir. వాట్స్ యువర్ నేమ్? My name is Naresh. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Ravali. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Raju. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Surendra. ఎస్, వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Anusha. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Prasad. రైట్. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను. ఆర్ యూ రెడీ? Yes, sir. నీవు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావు. పాజిటివ్ స్టేట్మెంట్. You take coffee every day? యూ టేక్ కాఫీ ఎవ్రీడే అనాలి. చూడండి, ఆ అబ్బాయికి నేను ఏం వాక్యం ఇచ్చాను? ఒక పాజిటివ్ సెంటెన్స్ ఇచ్చిన. మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు అంటే అబ్బాయి ఏమన్నాడు? మీరు అంటే యూ టేక్ కాఫీ ఎవ్రీడే. సూత్రం ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత V1 తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్. యూ టేక్ కాఫీ ఎవ్రీడే, అది పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. నువ్వు కాఫీ తీసుకో, నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకో, నెగిటివ్ You స్టేట్మెంట్. don't take coffee every day. యూ డోంట్ టేక్ కాఫీ Every day. ఎవ్రీడే అంటే ఏందమ్మా? నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకో. ఎందుకు? మీరు మా ఇంటికి వచ్చి చూశారా? నేను రోజు కాఫీ తీసుకుంటాను. నీ ఆన్సర్లో నెగిటివ్ ఉండొచ్చు కానీ నాకు కాఫీ అలవాటు ఉంది. సో పాజిటివ్ సెంటెన్స్ అయిపోయింది, నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్. మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారా అని నన్ను అడుగు ఇంగ్లీష్లో. Do you take coffee every day? ఎస్. డూ యూ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారా. ఇప్పుడు నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్. మీరు ప్రతిరోజు కాఫీ తీసుకోరా? Don't you take coffee every day? మీరు ప్రతిరోజు కాఫీ తీసుకోరంటే డోంట్ యూ టేక్ కాఫీ ఎవ్రీడే అనాలి. నెక్స్ట్, మీరు ప్రతిరోజు కాఫీ ఎందుకు తీసుకుంటారు? Why do you take coffee every day? డబ్ల్యూహెచ్ పాజిటివ్ క్వశ్చన్. మీరు ప్రతిరోజు కాఫీ ఎందుకు తీసుకోరు? Why don't you take coffee every day? వై డోంట్ యూ టేక్ కాఫీ ఎవ్రీడే. చూశారు కదండి, అంటే యు అనే సబ్జెక్ట్ పైన మీకు చూపించడం జరిగింది. కానీ మీరు అన్ని సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఐ ప్రాక్టీస్ చేయాలి, ఉయ్ ప్రాక్టీస్ చేయాలి, యూ ప్రాక్టీస్ చేయాలి, దే ప్రాక్టీస్ చేయాలి, హీ ప్రాక్టీస్ చేయాలి, షీ ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి మిగతా సబ్జెక్ట్స్ కూడా ఒక రౌండ్ ఇద్దాం స్పీడ్గా. నేను ఐ తోటి చూద్దాం. ఇప్పుడు 6 వాక్యాలు ఐ తోటి. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను. I take coffee every day. నేను ప్రతిరోజు కాఫీ తీసుకోను. I don't take coffee every day. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటానా? Do I take coffee every day? నేను ప్రతిరోజు కాఫీ తీసుకోనా? Don't I take coffee every day? నేను ప్రతిరోజు కాఫీ ఎందుకు తీసుకుంటాను? Why do I take coffee every day? నేను ప్రతిరోజు కాఫీ ఎందుకు తీసుకోను? Why don't I take coffee every day? ఇప్పుడు ఉయ్ అనే సబ్జెక్టు చూద్దాం. మేము ప్రతిరోజు కాఫీ తీసుకుంటాం. We take coffee every day. మేము ప్రతిరోజు కాఫీ తీసుకోము. We don't take coffee every day. మేము ప్రతిరోజు కాఫీ తీసుకుంటామా? Do we take coffee every day? మేము ప్రతిరోజు కాఫీ తీసుకోమా? Don't we take coffee every day? మేము ప్రతిరోజు కాఫీ ఎందుకు తీసుకుంటాం? Why do we take coffee every day? మేము ప్రతిరోజు కాఫీ ఎందుకు తీసుకోము? Why don't we take coffee every day? యూ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దే. వారు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. They take coffee every day. వారు ప్రతిరోజు కాఫీ తీసుకోరు. They don't take coffee every day. వారు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారా? Do they take coffee every day? వారు ప్రతిరోజు కాఫీ తీసుకోరా? Don't they take coffee every day? వారు ప్రతిరోజు కాఫీ ఎందుకు తీసుకుంటారు? Why do they take coffee every day? వారు ప్రతిరోజు కాఫీ ఎందుకు తీసుకోరు? Why don't they take coffee every day? ఇప్పుడు హీ అనే సబ్జెక్టు చూద్దాం. హీ షీట్ వచ్చినప్పుడు చేంజెస్ మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. హీ, అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడు. He takes coffee every day. చూసారా, హీ టేక్స్ అన్నాడు. ఐదే వచ్చినప్పుడు టేక్ వచ్చింది. ఇప్పుడు హీ షీట్ కాబట్టి టేక్స్. అతడు ప్రతిరోజు కాఫీ తీసుకోడు. He doesn't take coffee every day. ఇంతకుముందు ఈమె డోంట్ అన్నది. డోంట్ ఎప్పుడు వాడతాం? ఐదే వచ్చినప్పుడు డోంట్. హీ షీట్ వచ్చినప్పుడు డజంట్. అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడా? Does he take coffee every day? డజ్ తోటి అడిగాడు. ఐదే వస్తేనేమో డూ తోటి అడగాలి. హీ షీట్ వస్తే డజ్. అతడు ప్రతిరోజు కాఫీ తీసుకోడా? Doesn't he take coffee every day? అతడు ప్రతిరోజు కాఫీ ఎందుకు తీసుకుంటాడు? Why does he take coffee every day? అతడు ప్రతిరోజు కాఫీ ఎందుకు తీసుకోడు? Why doesn't he take coffee every day? రైట్. ఇప్పుడు షీ అనే సబ్జెక్టు చూద్దాం. ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటది. She takes coffee every day. ఓకే. ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకోదు. She doesn't take coffee every day. ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటదా? Does she take coffee every day? ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకోదా? Doesn't she take coffee every day? ఆమె ప్రతిరోజు కాఫీ ఎందుకు తీసుకుంటది? Why does she take coffee every day? ఆమె ప్రతిరోజు కాఫీ ఎందుకు తీసుకోదు? Why doesn't she take coffee every day? చూశారు కదా, దాదాపు 6 సబ్జెక్ట్స్ చేత మీకు పిల్లలు ప్రాక్టీస్ చేసి చూపించడం జరిగింది. దాదాపు మీకు ఇంకొక 10 minutes టైం ఉంది. 20 నిమిషాల నుంచి మీరు వింటూనే ఉన్నారు. ఈ చివరి 10 నిమిషాలు కంటిన్యూస్గా ప్రాక్టీసే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. అన్ని సబ్జెక్ట్స్ చేత పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూశారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్ చెప్పడం ఎలా. ఇప్పుడు ఈ అమ్మాయి రవలి, ఈ అమ్మాయి అనుష. రవలి ఏం చేస్తుంది? అనుషని అడుగుతుంది. అంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ అడిగితే ఆమె ఎస్ అంటుంది. ఈమె కూడా సేమ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈమె నో అంటుంది. ఇప్పుడు మీరు తనని ఏం అడగండి అంటే, మీరు రోజు కాఫీ తీసుకుంటారా అని అడగండి. మీరు అవును నేను తీసుకుంటాను అని చెప్పండి. Do you take coffee every day? Yes, I take coffee every day. వెరీ గుడ్. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్. వారు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారంటే అవును తీసుకుంటారని చెప్పండి, అడగండి.
Do they take coffee every day? Yes, they take coffee every day. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్. అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడా అని అడిగితే తను అవును అతడు తీసుకుంటాడు అని చెప్తాడు. Does he take coffee every day? Yes, he takes coffee every day. రైట్. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్. ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుందా అని మీరు అడగండి. అవును ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుందా అని మీరు చెప్పండి. Does she take coffee every day? Yes, she takes coffee every day. రైట్. ఫ్రెండ్స్ చూశారు కదా, అంటే ఇంతకుముందు సింపుల్ ప్రజెంట్ టెన్స్ విన్నారు. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడమేలా ఆన్సర్ చెప్పడమేలాగా నేర్చుకుంటున్నారు. ఈ మీరు ఏదో అన్ని మిగతా క్లాసులలాగా ఏదో ఇట్లా చూసి వార్తల్లాగా చూసి వదిలేద్దామని అనుకున్నారు పొరపాటున. చాలా క్రియేటివ్గా డిజైన్ చేయడం జరిగింది ఒక్కొక్క క్లాస్ని. మీరు బాగా గమనించండి. 30 minutes క్లాస్ని కావాలంటే ప్రీవియస్ క్లాస్ని మీరు మళ్ళీ చూడండి, టైం పెట్టుకొని మరీ చూడండి. మొదటి 15 నిమిషాలు ఏముంది, ఎక్స్ప్లెనేషన్ ఉంది. చివరి 15 నిమిషాలు ఏముందో తెలుసా, మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఓన్లీ ఈ క్లాస్ చూసి వదిలేయకుండా మీరు ఈ టాపిక్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలి. వన్ సైడ్ బ్యాటింగ్ లేదు. మనకు జనరల్గా ఇంగ్లీష్ క్లాసెస్ 90% ఎలా ఉంటాయి, సింగిల్ టీచర్ క్లాసెస్ ఉంటాయి. టీచర్ చెప్తూనే ఉంటాడు, ఇంకా మనం వింటూ ఉండాలి. కానీ దానిపైన ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉండాలి, మహా అంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కానీ లైవ్గా ఇట్లా ఉండదు కదా. ఇది చాలా డిఫరెంట్ క్లాస్. ఈ కాన్సెప్ట్ బ్యూటిఫుల్. ఇక్కడ టీచర్ గొప్పవాడని చెప్పట్లేదు, ఈ కాన్సెప్ట్ చాలా గొప్పది. ఇది ఏం చేస్తుందో తెలుసా, మీ చేత మాట్లాడింపజేస్తుంది. మీరు ఏదో చూసి వదిలేసే క్లాస్ అనుకున్నారు పొరపాటున. అసలు ఒక క్లాస్ని మీరు సినిమా చూసినట్లు చూడండి. బాహుబలి సినిమాని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎట్లా చూశారు, ఏమొచ్చింది, 300 పోయినాయి, కాసేపు ఎంటర్టైన్మెంట్ అయింది. కానీ ఇంగ్లీష్ ఎక్సలెంట్గా నేర్చుకుంటే జీవితాలు సెటిల్ అవుతాయి. కాబట్టి మీరు వినండి అనండి, వినండి అనండి, వినండి అనండి. ఓన్లీ వింటే రాదు, వింటే వస్తుంది కరెక్టే, కొంతవరకు మాత్రమే వస్తుంది. అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. కాబట్టి చివరి 15 నిమిషాల క్లాస్ చాలా ఇంపార్టెంట్. అంటే మొదటి 15 నిమిషాల క్లాస్ని స్కిప్ చేద్దామని అనుకుంటుండ్రా? అనాలంటే వినాలి కదా. మొదటి 15 నిమిషాలు కూడా ఇంపార్టెంటే. వింటేనే కదా అనేది. వినండి అనండి. ఈ రైట్. ఇప్పుడు మీరు నో చెప్పడం అయిపోయింది కదా. ఇప్పుడు మీరు సేమ్ క్వశ్చన్స్ అడగండి, మీరు నో అనండి. మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారా అంటే లేదు నేను తీసుకోను అని చెప్పండి. Do you take coffee every day? No, I don't take coffee every day. అంటే ఇంతకుముందు ఈ అమ్మాయి 4 ప్రశ్నలు అడిగితే అన్నిటికీ ఎస్ అన్నది. ఇప్పుడు ఈ అమ్మాయి అవే 4 క్వశ్చన్స్ అడిగితే ప్రతి క్వశ్చన్కి నో అంటది. అంటే ఎస్ చెప్పడం నేర్చుకున్నారు, ఇప్పుడు నో చెప్పడం నేర్చుకుంటున్నారు. వారు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారా? Do they take coffee every day? No, they don't take coffee every day. అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడా? Does he take coffee every day? No, he doesn't take coffee every day. ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుందా? Does she take coffee every day? No, she doesn't take coffee every day. చూశారు కదా. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏముంది సార్ ఈమె అవే క్వశ్చన్స్ అడిగింది, ఆమె అవే క్వశ్చన్స్ అడిగింది కదా, కొత్తదనం ఏముందని మీకు డౌట్ రావచ్చు. కరెక్టే, ప్రశ్నలు సేమ్ ఉన్నాయి. ఈ అమ్మాయి అడిగినప్పుడేమో ఆమె ఎస్ చెప్పింది, అవే ప్రశ్నలు ఈమె అడిగినప్పుడు ఈమె నో చెప్పింది. ఇట్లా ఎందుకు చేపిస్తున్నారు సార్ అని మీరు అంటున్నారు. మరి ఎస్ చెప్పాలంటే ఎలా చెప్పాలి, నో చెప్పాలంటే ఎలా చెప్పాలో మీకు ఐడియా కలిగించాలి కదా. అందుకోసమే మీరు కూడా క్లాస్ అయిపోయిన వెంటనే ఏదో టైంలో మీకు టైం దొరికినప్పుడు ఏ టాపిక్ అయితే ఇక్కడ వింటున్నారో అదే టాపిక్ విని మీరు ఒక ఫ్రెండ్ తోటి ఇట్లా ప్రాక్టీస్ చేయండి. మీరు కనుక ఫ్రెండ్తో ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఇంకో 20 సంవత్సరాలైనా మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు. 1000 పుస్తకాలు చదివినా, 1000 యూట్యూబ్ ఛానల్స్ చూసినా, మీరు ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే ఇది భాష వింటే రాదు, అంటేనే వస్తుంది. మీరు అనండి, మొహమాట పడకండి. మీకు మొహమాట పడే నేచర్ ఉంటే దాన్ని వదులుకోండి. ఇంగ్లీష్ రావాలంటే మాట్లాడాల్సిందే. మీరు కూడా ఇట్లా ప్రాక్టీస్ చేయండి. రైట్, సరే చేస్తాం సార్. నెక్స్ట్ టాపిక్ ఏంటో చెప్పంటుండ్రా, చెప్పేస్తాను. ఇప్పుడు ఏంటంటే WH క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలో చూద్దాం. ఇప్పుడు ఈమె అడుగుతుంది మీరు ప్రతిరోజు ఏం తీసుకుంటారు. ఇప్పుడు WH క్వశ్చన్స్ కాబట్టి స్టార్టింగ్లో WH వర్డ్స్ ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. మీరు ప్రతిరోజు ఏం తీసుకుంటారు అడగండి. What do you take every day? నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటానని చెప్పండి. I take coffee every day. రైట్, యూ అయిపోయింది. చూశారు కదా, ఈ వాక్యాన్ని ఎలా ఫ్రేమ్ చేశారో చూడండి. ఈ అమ్మాయి ఏమన్నది, మీరు ప్రతిరోజు ఏమి తీసుకుంటారు. ఏమి అంటే వాట్ కదా, కాబట్టి వాట్ రాయాలి స్టార్టింగ్లో. వాట్ తర్వాత డూ రాయాలన్నా, డజ్ రాయాలన్నా, హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ. యూ అనే సబ్జెక్ట్ కాబట్టి డూ ఉండాలి. వాట్ డూ యూ అనాలి. టేక్ ఎందుకు సార్, మేము టుక్ రాసామంటారు. టుక్ మీరు రాస్తారు కానీ రూల్స్ ఒప్పుకోవండి. నేను కూడా V3 రాయాలనుకుంటా, రూల్స్ ఒప్పుకోవు. ఎందుకు ఒప్పుకోవు అని మీరు అంటారు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో 1,000 వాక్యాలు రాసినా సరే వర్బ్ V1లో ఉండాలి. కాబట్టి సండే తర్వాత ఏమొస్తుంది చెప్పండి, మీరు మండే అంటారు, నేను ఫ్రైడే అంటారు, మీరు ఒప్పుకుంటారా? అలాగే ఈ టెన్స్లో కూడా V2 రాదండి, V1 వస్తుంది. అందుకే ఈమె వాట్ డూ యూ టేక్ అన్నది. నెక్స్ట్, What do they take every day? They take coffee every day. అతడేం తీసుకుంటాడు ప్రతిరోజు. What does she take every day? He takes coffee every day. ఆమె ఏం తీసుకుంటది. What does she take every day? She takes coffee every day. ఎస్, ఈ అమ్మాయి ఏం చేసింది, వాట్ అనే WH వర్డ్ తీసుకొని 4 క్వశ్చన్స్ అడిగింది. మళ్ళొక్కసారి అడుగు, విననియండి వాళ్ళని. ఇంకొకసారి మళ్ళీ అడగండి. What do you take every day?
I take coffee every అంటే day. మీరు ప్రతిరోజు ఏం తీసుకుంటారంటే నేను కాఫీ తీసుకుంటా. నెక్స్ట్ What do they take every day? They take coffee every day. వారు What- ప్రతిరోజు ఏం తీసుకుంటారంటే కాఫీ తీసుకుంటారు. What does he take every day? He takes coffee every day. అతడు ప్రతిరోజు ఏం తీసుకుంటాడంటే కాఫీ. నెక్స్ట్ షీ What does she take every day? She takes coffee every day. ఆమె ప్రతిరోజు ఏం తీసుకుంటుందంటే కాఫీ. ఇప్పుడు వీళ్ళు వాట్ పైన చూపించారు. ఇప్పుడు మీరు ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. వాట్ ప్లేస్లో మీరు వేరు పెట్టుకోండి, హౌ పెట్టుకోండి, వై పెట్టుకోండి. ఒక్క డబ్ల్యూహెచ్ వర్డ్ చూపించాము, మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ మీరు ఇదే స్టైల్ వాట్ ప్లేస్లో వేరు పెట్టుకోండి. మాకు ఐడియా రావట్లేదు, ఒక ఎగ్జాంపుల్ చూపించండి అంటారా? చూద్దాం. Where do you go every day? I go to college every day. అయితే మీరేమంటారు? ఆమె ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటుంది. ఎందుకు సార్ ఐ విల్ గో అనమని మీరు అంటున్నారు. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో విల్ వస్తుందా అండి? రాదు. మరి ఎందుకు అనాలి? ఐ గో అనాలి. నెక్స్ట్ దే. Where do they go every day? They go to college every day. హీ. Where does he go every day? He goes to college every day. షీ. Where does she go every day? She goes to college every day. అయితే మీరేమంటారు? సార్ ఈ అమ్మాయినేమో టూ అనొద్దు అంటున్నారు, ఈ అమ్మాయి టూ అంటేనేమో మీరేమనట్లేదు. అవునండి, ఈమె ఆన్సర్లో ప్లేస్ ఉంది, కాలేజ్ అని అంటుంది. కాలేజ్ అనేది ఒక ప్లేస్ పేరు కాబట్టి అక్కడ టూ వస్తుంది. ఈమె వేర్ డూ యూ గో ఎవ్రీడే అంటుంది కదా, ప్లేస్ మెన్షన్ చేయట్లేదు కాబట్టి ప్రశ్నలో టూ అక్కర్లేదు, ఆన్సర్లో రావాలి. ఇప్పుడు మీకు చక్కగా అర్థమైందండి. అంటే వాట్ చూశారు, వేరు చూశారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అని అంటున్నారా? సరే చెప్తాను, ఎందుకు చెప్పాను. ఇప్పుడు హౌ పైన How do you go to college every day? I go to college on foot every day. దే. How do they go to college every day? They go to college on foot every day. హీ. How does she go to college every day? He goes to college on foot every day. షీ. How does she go to college every day? She goes to college on foot every day. చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకున్నారంటే మొదటి 15 నిమిషాలేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎప్పుడు వాడాలి గుర్తుందా అండి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు సినిమాలంటే మీకు చిరంజీవి ఎట్లా గుర్తొస్తాడు, క్రికెట్ అంటే టెండూల్కర్ ఎట్లా గుర్తొస్తాడు, అలాగే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటేనే అలవాట్లు గుర్తుకు రావాలి. అంటే డైలీ హ్యాబిట్స్ కానీ, రొటీన్స్ కానీ, జనరల్ ట్రూత్స్ కానీ, అంటే మన యొక్క అలవాట్లను తెలియజేస్తుంది. సూత్రం ఏంటి? సబ్జెక్ట్ తర్వాత V1 రావాలి. కోటి వాక్యాలు రాసినా సరే వర్బ్ మొదటి రూపంలో ఉండాలి. మొదటి 15 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ విన్నారు. ఐ ఊ యూ ద హీ షిట్ అన్ని సబ్జెక్ట్స్ చేత ABCD అనే టెక్నిక్ని అప్లై చేశాం. చివరి 15 నిమిషాలు ఏం చేశాము? క్వశ్చన్స్ నేర్చుకున్నాం మనం. అంటే ఏం క్వశ్చన్స్? 2 రకాల క్వశ్చన్స్. ఎస్ నో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాం, WH క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాం. ఎస్ నో క్వశ్చన్స్ ఏమో హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అయినాయి, డూ లేదా డస్ తోటి. WH క్వశ్చన్స్ ఏమో ఏ WH వర్డ్ తీసుకుంటే అది. మనం వాట్ పైన ప్రాక్టీస్ చేసి చూపించాము, వేర్ పైన ప్రాక్టీస్ చేసి చూపించాము, హౌ పైన కూడా ప్రాక్టీస్ చేసి చూపించాము. సో మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి అంటే మీకు ఉండే ఏమైనా డౌట్స్ ఉంటే పోయిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఈ టెన్స్ని అద్భుతంగా నేర్పించేటందుకు దాదాపు 7 మంది ఏకమయ్యాం మీకు ఈ టెన్స్ని నేర్పించడానికి. మా అందరి ప్రయత్నం వల్ల మీకు కొంచెమైనా మీకు అవగాహన కలిగిందని మేము అనుకుంటున్నాం. ఎక్స్ప్లెనేషన్ విన్నారు, ప్రశ్నలు ఎట్లా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. సో ఈరోజు క్లాసు మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.